ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మనం తలుచుకుంటే మృత్యువును కూడా మసి చేస్తాం. ఈ పాటికి విజయ్. అబ్బబ్బబ్బా, స్నానం కూడా చేయి నేను బతికిది. ఎవరు? ఇదిగో ఇక్కడ ఆట పాట చాలా రోజులుగా బంద్. మరో చోటుకెళ్ళు. వచ్చింది ఆట కోసం కాదు, ఆ విజయ్ వస్తున్నాడు. విజయ్ వస్తున్నాడా? విజయ్ వస్తున్నాడా? ఎక్కడా? ఆ విజయ్ నన్ను త్వరగా వస్తున్నాడు. నేను దొరికితే చంపేస్తాడు. ఎక్కడ ఎక్కడ వాడు? చెప్పు. చెప్పను. విషా ఎందుకో తెలుసా? సింహం గర్జిస్తుంటే చాలా అందంగా ఉంటుంది. కోడి నాకు బుస కొట్టాలి, మగాడు పగపట్టాలి. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు. ఇంకా కోపం తెచ్చుకోండి. విషా వాడు వాడు కాసేపు వాడి గురించి మర్చిపోండి. జీవితంలో మిమ్మల్ని ఓదార్చే మనిషి ఎవరు లేరు కదూ. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మీద అభిమానంతో మండే అగ్ని పర్వతానికి ఆ వేడి తెలుస్తుంది. కూర్చోండి. ఇప్పుడు మీకేం కావాలో నాకు తెలుసు. కూర్చోండి. తీసుకోండి. దీంతో నా బాధలే తీరుతుంది? తీరదు, కానీ చల్లారుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నా కోసం నేను గడుపుతున్న క్షణాలివి. సుఖానికో దుఃఖానికో. తీసుకోండి. ఎక్కడ దొంగలు? ఎక్కడ? నేనే బాబు గంగుల్ని. కొత్త గంగుల్ని కాదు, గుడివాడ గంగుల్ని. దొంగలు? గుడివాడ? ఏ నువ్వు మా లెక్క ప్రకారం 6 నెలల కింద అరెస్ట్ కావాల్సిన వాడివి. చచ్చా, పొరపాటు పడ్డారు బాబు. బాబు, నేను నెంబర్ 1 పోలీస్ స్టేషన్ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం అరెస్ట్ కావాల్సిందండి. నెల్లూరు లెక్కలో కింద సంక్రాంతి పండక్కండి, మద్రాసులో దీపావళి పండక్కండి,
హైదరాబాద్ లో 5-6 అకౌంట్లు ఉన్నాయనుకోండి, కానీ మీ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం పాత కేసు ఒకటి ఉందండి. అదే లింగయ్య కాలు చెయ్యి. ఎస్ ఎస్, అవును అవును. మీ జ్ఞాపకం లేకపోయినా నాకుంటుందండి బాబు. ఇదిగో ఎక్కువ మాట్లాడుతూ చెప్తాం. 101, 104, వీరాస్వామి, సుబ్బారావు. వాళ్ళందరినీ ఒకేసారి పిలవకండి బాబు. వాళ్ళంతా కంగారెత్తిపోయి నెత్తి మీద టోపీలో తెచ్చి పారిపోగలరు. ఇదిగో గదులు, పిచ్చి పిచ్చి వేసాలంటే ఊరుకొని లేదు. ఇవ్వాలన్నది రావే. ఆహా. ఇంగ్లీష్ దాకా అర్థం కాలేదు కానీ బాబు, తెలుగు భాష దాకా తెలిసిపోయిందండి. ఇదిగో బాబు, మీరు ఎన్ని రంకెలేసినా నేను రావాలనుకున్నప్పుడే వస్తాను, కొట్లో కూర్చోవాలనుకున్నప్పుడే కూర్చుంటాను. ఇప్పుడు రావాలనుకున్నాను, వచ్చాను. గదులు, ఈ వెధవ పనులు మానేసి మంచిగా మామూలు మనిషిగా బతకూడదు. చెప్తాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇదే మాట చెప్పింది బాబు. పెద్దయ్యాక గాంధీ బాబు కూడా చెప్పాడు. చూడండి బాబు, నేను కళ్ళు అమ్ముతాను, కడుపు నిండా తాగుతానండి. మంచోళ్ళు సుత్తే నాకేం ఇష్టం లేదు బాబు, కానీ దొంగనాయుళ్ళు సుత్తేనే మీరు జైల్లో పెడతారు, నేను మక్కలు ఎరగదంటాను. అందుకే బాబు ఈ అకౌంట్లని తమ దగ్గరికి వచ్చాయి. అయితే నీ తప్పు లేదంటావు. రేపు కోర్టులో జడ్జి బాబు గారు ఆ మాట చెప్తారు కానీ బాబు, నా గది నెంబరు రేషన్ చెప్పండి బాబు. 4 రోజులు మట్టి నిద్ర లేదు, పెందల కడే తీరు పడుకుంటాను. 204. నాకు మంచి గది చూపించి ఉన్నన్నాళ్ళు నీ అల్లులాగా చూసుకోమని పెద్ద అని చెప్పాడు మామ. అరే ఓకే, టోపీ పడిపోతుంది. అరే జైనా బాగున్నారా? జానీ బాబు కూడా ఇక్కడే ఉన్నాడే. శాబాష్ శాబాష్, నమస్తే. ఏం చిరమామ, నువ్వు ఇంకా ఈ జైల్లోనే ఉన్నావు, డ్యూటీ మారలేదు. ఏదో వస్తాంటే ముందు నా గడకడ చూపించు. ఇదే ఎక్కువగా తాగదు. తాగితే మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అప్పుడైనా నిన్ను ప్రేమించగలను. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. మీరుగా అన్నీ తెలిసిన వారుగా నన్ను పోనివ్వండి. నిషా, ఈ మనసులో మరొకరిని ప్రేమించడానికి చోటు ఉందంటావా? ఉండాలని నేను కోరుకోవటలేదుగా. ఇద్దరు వీరులు ఓడిపోతామని తెలిసే చెయ్యి చెయ్యి కలుపుతున్నారన్నమాట. సరే, ఇంకా తాగండి. మళ్ళీ వచ్చేవారు అత్తారింటికి. అసలు నిన్ను బయటికి పంపిన రాలరా? మీ అబ్బలు వికటి పిలుస్తావరా? అబ్బే, గుడివాడ గంగులు గారు అని పిలవరా? గుడివాడ గంగులు గారు, నేను మీకోసం వచ్చాను. ఏ, నీ పెళ్ళాన్ని ఎవరైనా లేవదీసిపోయారా? కాదు, నీ ప్రేయస్ని. ఏం కుషారా కుక్కనాయరా? నా నిషా గురించి పల్లెత్తు బాధ ఉన్నావంటే? నేను కాదు, విజయన్ ఒకడు. వాడు నా నిషా మీద చేయి వేశాడు, వాడి గుండె చీల్చి పలహారం చేస్తాను. వాడే కాదు, నిషా కూడా వాడిని ప్రేమిస్తాను. నిజం గురు, నా మాట నమ్ము. వాడి కోసమే నిషా ఆటపాట అన్ని మానేసింది. నీ మాట చెప్తేనే భక్తులు మండిపోతాం. నువ్వంటే గడ్డి పోసుకున్న విలువ కూడా లేదు. ఏంటయ్యా, అందరూ కింద నుంచి పైకి వస్తే నువ్వు పై నుంచి కిందకి దిగా?
మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంతసేపు ఉండమన్నావు? ఆ గంగుల గురించి మీకు తెలీదు. వాడు దుర్మార్గుడు, మనిషిని ఎత్తు తాగే రాక్షసుడు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే మీకు దండం పెడతాను. వెళ్ళిపోండి విజయ్. నన్ను చూస్తే గుటకపడడం లేదా? ఈ గంగులు కటకటాల వెనకే పడి ఉంటాడనుకున్నావు కదూ? హాయిగా మనసైన వాడిని ప్రేమించొచ్చు, జల్సా చేయొచ్చు అనుకున్నావు కదూ? నీ అవ్వ, నిన్ను నేను ప్రేమించా. ఈ ప్రపంచకంలో గంగులు కావాలనుకున్నదే నీ సంపాదించకుండా వదిలిపెట్టలేదు. నీ కోసం జైలు కూడా లేక కావాలంటే తావును కూడా తప్పించుకుని వస్తా. నన్నెప్పుడూ అసహించుకుంటావు, భరించాను, తిట్టావు, తలంచాను. కానీ నన్ను కాదని మరొకడికి ఆ మనసులో చోటిచ్చావంటే నీ అవ్వ నీకే కాదు, నువ్వున్న ఈ ప్రపంచానికి ఎది పెడతా. శాబాష్ రాజా శాబాష్. ప్రేమ కంటే నిప్పు చాలా చవకైపోయిందన్నమాట. నేను ప్రేమించాననుకో, కానీ నీలా ప్రపంచం మీద పడలేదు. ఈ పేరేట్రా? చూడు రాజా, నా పేరు చాలా కష్టపడి సంపాదించుకున్నాను. ఆ పేరు నీలాంటి అడ్డమైన వాళ్ళ నోళ్ళలో పడితే నా ఆలా నిన్ను. ఎరా, నీ పేరు అడిగితే అడుగు ముందుకు వచ్చావంటే ఈ వజ్రం నేను చచ్చిపోతాను. కాదు, ఈ బండరాయి కోసం వజ్రం వృధా చేయడం ఎందుకు? కాస్త దుమ్ము దులిపితే చాలు. నోరు విప్పరా. నీ పేరేనా విజయ్? చెప్పరా, చెప్పి నా కాళ్ళ మీద పడు. నా పేరు కావాలి కదా, చెప్తాను. ఇప్పుడు చెప్తాను వినరా. నా పేరు విజయ్, అర్థమైందా? గంగులు, కిందకి దిగిరా. లేదు ఇన్స్పెక్టర్. గంగులు, మమ్మల్ని తప్పించుకోలేవు. నా మాట లొంగిపో. ఈ గంగులు వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు. మొదటిసారిగా ఈ గంగుల్ని చిత్తు చేసిన మొనగాడు పుట్టాడు. వాడి అంతు తేల్చందే దేవుడైనా సరే నన్ను పట్టుకోలేడు. గంగులు, ఇన్స్పెక్టర్, ఈ గంగులు లొంగాలనుకుంటేనే లొంగుతాడు. ఆ లుచ్చాన్ని చంపిన రోజున నేనే వచ్చి స్టేషన్ లో నిలబడతాను. కమాన్, క్విక్.
పోలీసులు వచ్చేస్తున్నారు. నా పేరు రంజిత్, నీ పేరు తెలుసు. మన ఇద్దరికి ఇక ఒక్కడే శత్రువు, కానీ వాణ్ణి ఒంటరిగా కొట్టడం సాధ్యం కాదు. నీ దగ్గర శక్తి ఉంది, నా దగ్గర యుక్తి ఉంది. మన ఇద్దరం కలిస్తే ఆ విజయ్ నేలమట్టం అవుతాడు. ఓకే? వాడిని ప్రాణాలతో వదిలిపెట్టం. నా కోరిక అదే. నేను మార్గం చూపిస్తాను, నువ్వు దెబ్బతి. ఓకే? అయితే పండి ఆపండి. ఇప్పుడుగా పోలీసుల్ని వెంటున్నారు, సమయం చూసి ఎదిరిద్దాం. ఓకే? సరే. కుమార్, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసి కాపాడావు. నీ రుణం. చూడు బ్రదర్, కొన్ని రుణాలు తీర్చుకున్నా ఉంటేనే తీయగా ఉంటాయి. డాక్టర్ చెప్పారు నా కోసం నువ్వు రక్తం ఇచ్చావని. అది అంటే నాలోనూ నీ రక్తమే ప్రవహిస్తుందన్నమాట. మనం రక్తం పంచుకు పుట్టలేదు, కానీ పుట్టాక రక్తాన్ని పంచుకున్నాం. వీఆర్ గ్రేట్ బ్రదర్స్. తమ్ముడు, త్వరగా బాగుపడాలని కోరుకో. నీకు మంచి విచిత్రం చూపిస్తాను. జీవితంలో నువ్వు చూడాలని కోరుకునే విలువ ఏంటిది? చెప్పకు. కళ్ళు మూసుకునే మనసు అనుకో. 1 2 3. ఇప్పుడు కళ్ళు తెరు. అమ్మా, బాబు, అమ్మా, అమ్మా, నువ్వు ఇక్కడ? అంతా దేవుని చదువు బాబు. అమ్మమ్మమ్మ, నన్ను దేవుని చేసేవంటే నేను అమ్మను నష్టపోతాను. తమ్ముడు, మనసులో కోరుకున్నవి మంచి వాళ్ళకే జరుగుతాయట, కానీ నువ్వు కోరుకోకుండా మరొకటి కూడా జరిగిపోయింది. ఏమిటి? అమ్మతో పాటు చెల్లి కూడా ప్రత్యక్షమైంది. శాంతి నాకు 6వ ప్రాణం, అయితే నాకు 7వ ప్రాణం. మరి నీ 6వ ప్రాణం? మన అన్నయ్య. అవునమ్మా, డాక్టర్ శ్రీనివాస్ నా స్నేహితుడే. అయితే మాత్రం డబ్బివ్వకుండా ఎంతకాలమమ్మా వైద్యం చేయించుకోవటం? అందుకేనా నువ్వు మందు తీసుకోవడం మానేసావు డాడీ? చూడమ్మా, పేదరికం 2 సార్లు మనిషిని బాధ పెడుతుంది. ఒకటి అనుభవిస్తున్నప్పుడు, 2 మాటల్లో చెప్పుకున్నప్పుడు. అంతకంటే నన్నేం అడక్కమ్మా. చూడండి, ఈ విషయం నాన్నగారికి తెలియనివ్వకండి. తెలిస్తే అర్థమైందమ్మా, ఎవరికి తెలియనివ్వను. సరేనా? అలాగేనండి. సరెంత? కొనాలంటే సరసంగా బేరం చేసుకోనండి సార్. సరసంగా అడిగితే ఒక్కొక్కప్పుడు సరుకులు కలిసి రావు సేడ్చి. 15 ఏళ్ల క్రితం ఆ నిజం మీ షాపులోనే తెలుసుకున్నాను. ధర చెప్పు. 5,000. 10. అదే దీని ఖరీదు 5,000. కానీ 15 ఏళ్ల క్రితం మీ షాపులోనే ఓ బొమ్మను దొంగతనం చేశాను. మిగతా 5 దానికోసం. బొమ్మ నాకు గుర్తులేదే. నాకుంది. ఈ విజయ్ జీవితంలో ఒకే ఒక్కసారి చేసిన దొంగతనం అది. అందుకే ఆలస్యంగా అయినా వడ్డీతో సహా తీర్చుకుంటున్నాను.